అందరికీ నమస్కారం. నేను మీ ఫణి కార్తిక్. 'కార్తిక్‌తో కబుర్లు' కార్యక్రమం 13 ఎపిసోడ్‌లో ఉన్నాం మనం. మర్చిపోకండి, మీరు కూడా మీ ప్రశ్నలు పోస్ట్ చేయొచ్చు. ప్లీజ్ డూ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. రేపల్లియ ఎదజల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. అంతటి మహిమాన్వితమైన వేణుగాన లీలామృతంతో మనల్ని ఎన్నో ఏళ్లుగా పరవశింపజేస్తున్న ప్రముఖ ఫ్లూటిస్ట్ శ్రీ డాక్టర్ వైద్యుల రామచంద్రమూర్తి గారు ఈ వారం మన అతిథి. నమస్కారం మూర్తి గారు, ఎలా ఉన్నారు? హలో అండి కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ షో. ఐఎమ్ గుడ్. సో ఎక్కడ చూసినా కరోనా మయమైపోయింది ప్రపంచం అంతా. సో ఎలా ఉంది లైఫ్ కరోనా పీరియడ్ లో? బేసికల్లీ మ్యూజిషియన్ కి కరోనా అనేది పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు సార్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము ఇంతే 24 hours ఒక 4 గోడల మధ్యలో మా మ్యూజిక్ ప్రపంచంలో బతుకుతుంటాము. బట్ కొన్ని విషయాలు వీఆర్ మిస్సింగ్, బట్ అదర్వైజ్ వీఆర్ లైక్ దిస్ ఓన్లీ. మ్యూజిషియన్స్ అందరికీ మా ప్రపంచం ఇంతే. జస్ట్ ఒక స్టూడియోలో స్పెండ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ట్రూ, వెరీ ట్రూ. సో మన కార్యక్రమాన్ని ప్రారంభించే కన్నా ముందు ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం సార్. ప్లీజ్ గో. తప్పకుండా. వా వాట్ ఏ స్టార్ట్ టు మై షో టుడే. సార్, బ్యాక్ టు ది ఇంటర్వ్యూ. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నాకు తెలుసు మీరు 3వ తరం మ్యూజిషియన్ మీ ఫ్యామిలీలో అని చెప్పి, బట్ ఇంకా డీటెయిల్డ్గా మా కోసం. నేను మ్యూజిక్ నేర్చుకుంది మా మదర్ దగ్గర అండి. జనరల్ గా చిన్న పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, నేను కూడా బేసిక్ అలాగే, అంటే లాక్కొచ్చి కూర్చోబెట్టాల్సి వచ్చింది మ్యూజిక్ నేర్చుకోవడానికి. మ్యూజిక్ నేర్చుకోవడం అంటే ప్రత్యేకంగా కూర్చొని నేర్చుకుంది ఏం లేదు. మా అమ్మ దగ్గర మిగతా పిల్లలకి సంగీత పాఠాలు చెప్తున్నప్పుడు అలా వింటూ వినికిడి వల్ల వచ్చింది సంగీతం మొదట్లో అంతా. తర్వాత మా సొంత మేనమామ గారి దగ్గర ఫ్లూట్ నేర్చుకున్నాను ఒక 4-5 సంవత్సరాలు. సో ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ హాబీ లాగా స్టార్ట్ అయింది ముందంతా. తర్వాత ప్రవృత్తి కాస్త వృత్తి అయిపోయింది ప్రస్తుతం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ అండి నాది ఇప్పుడు. సో మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, కానీ ప్యాషన్ తో మ్యూజిషియన్ అయ్యారు మీరు చెప్పినట్టుగా. ప్రాక్టీస్ చేస్తుంటారా ఇప్పుడు కూడా? ఇప్పటికీ ప్రాక్టీస్ లో ఉన్నానండి. ఏంటండి మీ స్పెషలైజేషన్? జనరల్ మెడిసిన్ సార్. ఎంబీబీఎస్ టాప్ పీజీ చేయలేదు, బట్ జనరల్ ఫిజిషియన్.
సో మేనమామ దగ్గర మ్యూజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు, ఫ్లూటిస్ట్ గా. సో అసలు మీ యాక్చువల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో 96 అండి. 96 లో నేను ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో నా ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు, అప్పుడు శోభారాజు గారు దగ్గర, పద్మశ్రీ శోభారాజు గారు అన్నమయ్య సంకీర్తనలు పాడతారు కదా, ఆవిడ దగ్గర ప్రోగ్రామ్స్ ప్లే చేయడానికి వెళ్ళాను. అక్కడి నుంచి అలా అలా మెల్లిగా రికార్డింగ్స్ ప్లే చేయడం. అప్పుడే 97, 98 టైంలో మన హైదరాబాద్కి మూవీ ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది చెన్నై నుంచి. సో ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, వీళ్ళందరితో పరిచయం జరగడం. ఇంకా అక్కడి నుంచి 2005 వరకు చాలా, అంటే ఆల్మోస్ట్ డేకి 18 అవర్స్ అట్లా వర్క్ చేసేవాడిని. అంటే మార్నింగ్ 5 o'clock లేచి ఫస్ట్ చక్రి గారి దగ్గర రికార్డింగ్, తర్వాత అక్కడి నుంచి ఆర్పి గారి దగ్గర, మళ్ళీ నైట్ వేరే వాళ్ళ దగ్గర, అలా ఒక 7-8 ఏళ్ళు డైలీ 3 షిఫ్ట్ పనిచేస్తానండి. సో మీరు ఫస్ట్ వర్క్ చేసింది హలో ఐ లవ్ యూ మూవీ కదా, శశి ప్రీతం గారు మ్యూజిక్ డైరెక్షన్. సో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? హలో ఐ లవ్ యూ క్రియేటివ్ కమర్షియల్ స్టూడియో అనుకుంటా, సిసి క్రియేటివ్ కమర్షియల్ స్టూడియో పంజగుట్టలో ఉంది. హేమంత్ అని ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన ఫస్ట్ సాంగ్ శశి ప్రీతం గారి దగ్గర వాయించాను. అప్పటికి ప్రైవేట్ రికార్డింగ్స్ వాయిస్తున్నాను, డివోషనల్ ఆల్బమ్స్కి, వాటికి లలిత సంగీతం రికార్డింగ్స్కి ప్లే చేస్తున్నా అప్పటికి. బట్ ఫస్ట్ ఫిల్మ్ మాత్రం హలో ఐ లవ్ యూ. ఓకే. సో ఆ తర్వాత మీరు చెప్పినట్లుగా చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఆర్పి పట్నాయక్ గారి దగ్గర, అలానే ఇంకా చక్రి గారి దగ్గర, కీరవాణి గారి దగ్గర, కేఎం రాధాకృష్ణన్ గారి దగ్గర, సంగీత స్రష్టల దగ్గర మీరు పనిచేశారు. సో అనుభవం ఎలా ఉంది మీది వాళ్ళతో? సార్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ చాలా కంఫర్టబుల్గా ఉండేది అండ్ చాలా మంచి, అంటే ఎస్పెషల్లీ మాకు ఎక్కువ మేము ఎంజాయ్ చేసేది రీ రికార్డింగ్ సెషన్స్లో. బ్యాక్గ్రౌండ్ సెషన్ అవుతున్నప్పుడు ఫుల్ ఆర్కెస్ట్రా ఉంటుంది, మొత్తం టోటల్ వయలిన్ సెక్షన్, తర్వాత చెల్లో, డబుల్ బేస్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కీబోర్డ్స్, సింగర్స్, కోరస్ సింగర్స్ ఉంటారు. అట్లా ఒక 50 మంది ఆర్కెస్ట్రా ఉంటారండి. ఒక 50 మందితో ఎట్ ఏ టైం వర్క్ చేస్తూ కలిసి, అవి గోల్డెన్ డేస్, నిజంగా అవన్నీ గోల్డెన్ డేస్. సో ఇప్పుడు అంతా ట్రాక్ సిస్టమ్. ట్రాక్ ఎక్కడంటే మా ఇంట్లో నా ఫ్లూట్ రికార్డ్ చేసేస్తాను, ఇంకొక చోటు ఇంకొకటి రికార్డ్ అవుతుంది, అన్ని అలా. సో ఇప్పుడు అవన్నీ గోల్డెన్ డేస్ అన్ని మిస్ అవుతుంటాం మేము. ట్రూ, వెరీ ట్రూ. మీరు ఇందడగా శోభారాణి గారి ప్రస్తావన తీసుకొచ్చారు, మా కోసం ఒక అన్నమాచార కీర్తన ఏమన్నా? శోభారాజు గారు, సారీ. వండర్ఫుల్. నారాయణతే నమో నమో.
సో మూర్తి గారు, మీ దగ్గర ఎన్ని ఫ్లూట్స్ ఉన్నాయి మొత్తం? యాక్చువల్లీ అంటే ఒక కిట్ అంటే యూజువల్లీ ఒక 30 ఫ్లూట్స్ అండి. 30 ఫ్లూట్స్ అంటే అన్నిటికంటే షార్టెస్ట్ ఫ్లూట్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి దీంట్లో, ఇంత చిన్న ఫ్లూట్స్ కూడా ఉంటాయి. ఒక లాంగెస్ట్ వచ్చి ఇది లాంగెస్ట్ ఫ్లూట్. ఇది యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది సార్. ఈ బేస్ ఫ్లూట్ ఇది వేళ్ళు రీచ్ అవ్వడానికి చాలా పెద్దగా ఉండాలి వేళ్ళు ఇవి. సో పన్నాలాల్ ఘోష్ గారు అని విన్నారా పేరు? పన్నాలాల్ ఘోష్ బెంగాలీ ఫ్లూటిస్ట్ ఆయన. సో ఆయన ఏం చేసుకున్నారంటే ఇవి రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇవి కట్ చేసుకున్నారు, సర్జరీ చేయించుకున్నారండి. బేస్ ఫ్లూట్ ప్లే చేయడానికి వీటిని కట్ చేసుకొని సర్జరీ చేసుకొని బేస్ ఫ్లూట్ ప్లే చేసేవాళ్ళు ఆయన. లక్కీ నా హ్యాండ్స్ కొద్దిగా పెద్దవి కాబట్టి నాకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు. ఐ కెన్ ప్లే దిస్ బేస్ ఈజీలీ. ఈ బేస్ ఫ్లూట్ లో నాదం చాలా పీస్ఫుల్ గా సెరీన్, చాలా బాగుంటుంది. మెడిటేషన్ చేస్తున్నట్టు, యా మెడిటేటివ్ ఫీల్ ఉంటుంది బేస్ ఫ్లూట్ ప్లే చేస్తుంటే. మూర్తి గారు, టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ గురించి మాకు కొంచెం చెప్పండి. యాక్చువల్లీ ఇది బ్యాంబూ అండి. బ్యాంబూ దీంట్లో పలికినంతగా మీకు ఏ ఫ్లూట్ లో కూడా ఈ నాదం రాదు. గ్లైడ్స్ కానీ అవన్నీ దీంట్లో వచ్చినంతగా రాదు. This is bass flute. This is bamboo, Indian bamboo flute. So this is key flute, western key flute అంటారు దీన్ని. దీంట్లో బ్యూటీ ఏంటంటే లాంగ్ నోట్స్ చాలా బాగుంటుంది దీంట్లో. సో బేసిక్గా ఇది బ్యాంబూకి అండ్ కీ ఫ్లూట్ కొన్ని డిఫరెన్స్. మా స్టూడియోకి ఇప్పుడే ఒక కోయిల్ వచ్చిందండి. ఒకసారి కోయిలని ఇంట్రడ్యూస్ చేద్దామా? తప్పకుండా. దిస్ ఈస్ కాల్డ్ రికార్డర్ అండి. సో ఐ పర్సనలీ అంటే కీ ఫ్లూట్ దాంట్లో ఉండే బ్యూటీ దాంట్లో ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ప్రిఫర్ ఇండియన్ బ్యాంబూ మోర్ దెన్. అంటే దీంట్లో అన్ని రకాల ఎమోషన్స్ ని పలికించవచ్చు. చిన్న మీకు ఒక రాగం నుంచి ఒక రాగం చిన్న షిఫ్ట్ లో ఎంత చేంజ్ ఆఫ్ కలర్ వేరియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు. తప్పకుండా.
దిస్ ఈజ్ రాగ్ చారుకేశి. సో మీకు ఆ కరుణ రసం అట్లాంటివి పలికించాలన్నప్పుడు ఇలాంటి రాగం చూస్ చేసుకుంటాం. ఓకే, మా కోసం ఒక ఫిల్మీ సాంగ్, ఒక మంచి ఊపున్న ఫిల్మీ సాంగ్ ఏదన్నా. తప్పకుండా. నేను మీ వేణుగానామృతంలో తడిసి ముద్దయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలన్నది కూడా మర్చిపోతున్నాను. అంత కమ్మగా, అంత హాయిగా, అంత చెవులకి సొంపుగా ఉంది. సో సార్, ఇప్పుడు మీరు సోలో ప్లేయింగ్ చేస్తుంటారు, అలానే ఐ మీన్ ప్లేయింగ్ విత్ ఆర్కెస్ట్రా కూడా చేస్తుంటారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అకార్డింగ్ టు యూ? ఆర్కెస్ట్రాతో ప్లే చేస్తున్నప్పుడు స్పాంటేనిటీ చాలా ఉండాలండి. స్పాంటేనియస్ గా ఉండాలి. అవతల ఇంకొక మెలడీ, ఇంకొక ప్లేయర్ ఎలాంటి సంగతి వాయిస్తున్నాడు చాలా అలర్ట్ గా ఉండాలి. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేయడం ఉండాలి. ఈవెన్ సోలో కూడా అలాంటిదే. బట్ సోలో కంటే జుగల్ బందీస్ ఐ ఎంజాయ్ వెరీ మచ్. మోస్ట్లీ మా బ్యాండ్ లో ఇంకొక ఫణి నారాయణ గారి వీణ ఆర్టిస్ట్ ఉన్నారు. యూజువల్లీ మేమిద్దరం కలిసి జుగల్ బందీ ఎక్కువ చేస్తుంటాం. నేను మీ ఇద్దరు వీడియోస్ కూడా చూసాను చాలా. సో దట్స్ ఛాలెంజింగ్. వీణా ఫ్లూట్ కాంబినేషన్ అంటే ఒక చిన్న వేరియేషన్. ఎప్పుడైనా ఒకే ఇన్స్ట్రుమెంట్ ఎక్కువసేపు వింటుంటే మనకి ఇయర్స్ కి బోర్ కొట్టేస్తుంది. సడన్ గా ఫ్లూట్ ఒక 1 minute విన్న తర్వాత ఒక వైలిన్ కానీ సమ్ వీణ లాంటిది వచ్చి మళ్ళీ వెంటనే అట్లా చేంజ్ ఓవర్స్ ఉంటే వినేవాళ్ళకి కూడా ఈ అంత మోనోటనీ ఉండదు. ట్రూ. సో సంగీతానికి రోగాల్ని కరిగించే శక్తి ఉంది అంటారు, మీరు దాన్ని నమ్ముతారా? 100% సార్, 100%. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అంటే ఈ మధ్య కాలంలో కనుక్కుంది ఏంటంటే 99% డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అంటే మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల బాడీ ఎఫెక్ట్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎవ్రీథింగ్ కెన్ బి క్యూరబుల్ విత్ మ్యూజిక్ 100%.
ఎస్పెషల్లీ అంటే లిరిక్ లేని మ్యూజిక్, అంటే లైక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, లైక్ వీణా, ఫ్లూట్, ఎనీ ఇన్స్ట్రుమెంటల్, ఇండియన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, లైక్ సాఫ్ట్ పియానో కానీ అలాంటివి పెట్టుకొని మీరు ఒక 1 hour కళ్ళు మూసుకొని కూర్చుంటే రోజు, ఒక అట్లీస్ట్ ఒక 1 month అండి, 1 month రెగ్యులర్ గా మీరు ఓన్లీ సాఫ్ట్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని 1 month చేస్తే 99% అన్ని యాంగ్జైటీలు, డిప్రెషన్లు, ఇన్సోమ్నియాలు అన్ని పోతాయి. సో మీరు చాలా స్టేజ్ షోస్ ఇచ్చుంటారు, చాలా ఫారిన్ టూర్స్ చేసి ఉంటారు. సో వాటిలన్నిటిలోకెల్లా వన్ ఆఫ్ ద మెమరబుల్, ఇది నాకు చాలా మెమరబుల్ అని చెప్పదగ్గది మా కోసం షేర్ చేసుకోండి. మేము యాక్చువల్లీ హౌస్ కాన్సర్ట్స్ బాగా చేస్తామండి. అంటే చిన్న గ్యాదరింగ్ ఉంటుంది, ఒక 20 members, ఒక 5-6 క్లోజ్ ఫ్యామిలీస్ వచ్చి గ్యాదర్ అవుతారు. అట్లా నేను మా త్యాగరాజు గారు అని ఉన్నారు, పేరి త్యాగరాజు గారు, మేమిద్దరం కలిసి ఒక హౌస్ కాన్సర్ట్ చేసాం. చాలా చిన్న సెటప్ తో, ఒక చిన్న స్పీకర్ సిస్టమ్ అండ్ ఒక ఐప్యాడ్ పెట్టుకున్నాం. ఐప్యాడ్ లో గరాజ్ బ్యాండ్ పెట్టుకొని మేమిద్దరం ఒక 2 hours కాన్సర్ట్ చేసాం. అది వన్ ఆఫ్ ది మెమరబుల్ కాన్సర్ట్. అంటే నాకు పెద్ద పెద్ద స్టేజ్ల మీద చేసిన కాన్సర్ట్ కంటే అది మెమరబుల్ అనిపిస్తుంది చాలా సార్లు. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మేమిద్దరం ఒకటి అనుకొని, పల్లవి అనుకొని దాన్ని ఇంప్రూవైజ్ చేయడం. అండ్ ఫణి గారితో కూడా చాలా షోస్ చేశానండి, హౌస్ కాన్సర్ట్స్. ఎస్పెషల్లీ హౌస్ కాన్సర్ట్స్ లో ఏంటంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది మాకు. చిన్న హోమ్ కాన్సర్ట్స్ లో అందరూ ఉన్న 10 మంది అయినా కూడా అటెంటివ్ గా వినడం ఇంపార్టెంట్. జనరల్ ఏమవుతుందంటే ఈ పెద్ద పెద్ద కాన్సర్ట్స్ లోకి వెళ్ళినప్పుడు అది 1-way ట్రాఫిక్ లాగా అవుతుంది. మనం ప్లే చేసుకుంటాం, అవుతారు వింటుంటారు. వెన్ ఇట్ బికమ్స్ ఎ డైలాగ్ అంటే ఇద్దరికి మధ్యలో కాన్వర్సేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను ప్లే చేసింది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏదో సంథింగ్ కనెక్ట్ అవుతేనే మ్యూజిక్ అక్కడ రిలేట్ అవుతుంది. ట్రూ. Yeah, that happens only when it's a small gathering, చిన్న gathering. So you cherish them a lot. Yes, correct. అలానే ఒకనొక సందర్భంలో మీరు నాతో మాట్లాడుతూ మ్యూజిక్ ఇస్ ద మీన్స్ టు గాడ్ అని చెప్పారు అన్నమాట. సో రియలైజేషన్ ఆఫ్ గాడ్లీనెస్ వస్తుంది మ్యూజిక్ తో అని అన్నారు. సో దాని గురించి. యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ ఇస్ అంటే some people may feel this statement offended, because every art form is like అంటే మన థాట్స్ ని వెలువిచ్చుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. బీ లైక్ ఇట్స్ మ్యూజిక్ ఆర్ ఎనీ ఆర్ట్ ఫార్మ్ ఆర్ డాన్స్, అది సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది అవతల వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ట్రూ. సో సమ్ టైమ్స్ అది డోసేజ్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఏ డోసేజ్ లో ఇవ్వాలో అదే డోసేజ్ లో. అంటే నేను మెడికల్ డాక్టర్ కాబట్టి ఐ కెన్ రిలేట్ ఇట్ టు మెడిసిన్ మోస్ట్లీ. కరెక్ట్. కొంతమందికి అలోపతిక్ డోసెస్ సెట్ అవుతాయి సార్, కొంతమందికి హోమియోపతిక్ డోసెస్ సెట్ అవుతాయి. లైక్ అంటే ఒక పండితులు ఉన్న సభలో పండితులకి తగ్గట్టుగా వాయించాలి, అండ్ పామరులు ఉన్నప్పుడు పామరులకు తగ్గట్టుగా వాయించాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఒక లేమన్ అంటే కామన్ లిజనర్, నాట్ లైక్ లేమన్ ఆర్ ఎనీ పండితులు అట్లా అని చెప్పట్లేదు, బట్ ఒక జనరల్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన భాషలోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన భాష అంటే వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్. చెవికి నచ్చితే బాగుందంటాడు, చెవికి నచ్చకపోతే బాగాలేదంటాడు, అంతేగాని అక్కడ వాళ్ళని ఏదో మనము ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఏదో తెలియని కొత్త సంగీతాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనుకొని వెళ్తే మాత్రం అక్కడ ఫ్లాప్ అవుతుంది షో. సో ఆడియన్స్ ని బట్టి వెళ్ళాలి అని నా ఉద్దేశం. బట్ నాట్ ఆల్ ద టైమ్స్, అంటే ఎప్పుడు ఫేమస్ వే వాయించాలని కాదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే ఆ మూడికి తగ్గట్టు కొన్ని అలా ప్లే చేయడం అట్లా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద సౌండ్స్. సైలెన్స్ ఏదైతే ఉందో ఆ సైలెన్స్ లోనే మ్యూజిక్ ఉందని నాకు అనిపిస్తుంది. అంటే బిట్వీన్ ద టూ గ్యాప్స్, బిట్వీన్ ద టూ మ్యూజికల్ నోట్స్, ద గ్యాప్ బిట్వీన్ ద మ్యూజికల్ నోట్స్ ఈజ్ ద మ్యూజిక్ అని నా ఉద్దేశం.
సో మా కోసం మరొక మంచి పాట. యా సో నేను ఎక్కువ మ్యూజిక్ గురించి మాట్లాడితే సైలెన్స్ అంటే అది పారాడాక్స్ లా ఉంటది. కానీ మీరు చెప్పినట్టుగా ఆ రెండిటి యొక్క ముగ్ధ మనోహరమైన సమ్మేళనమే సంగీతం. అప్పుడే దానికి ఇంకొంచెం Correct. భావుకత వస్తుంది. కరెక్ట్. కరెక్ట్. సో మీరు అన్నదానికి ఒక యాప్ట్ లిరిక్ ఒకటి నాకు గుర్తొచ్చింది. వా 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 వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక సాంగ్ ని మించి మరొక సాంగ్ అసలు వింటూ ఉండిపోవాలి అలా ఎంతసేపు అయినా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మా కాన్సర్ట్స్ లో మధ్యలో అనౌన్స్మెంట్స్ ఉండవండి. అంటే ఒక ఈ మ్యూజికల్ కాన్సర్ట్స్ లో ఈ జుగల్బందీలో ఏంటంటే స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ నాన్ స్టాప్ 3 hours కాన్సర్ట్ ఉంటుంది. మధ్యలో నాట్ ఈవెన్ ఒక 5 seconds కూడా గ్యాప్ ఉండకుండా అలా ఒక మెడ్లీ లాగా వెళ్ళిపోతుంటది ప్రోగ్రామ్. సో మధ్యలో ఈ పాటకి ఇది కామెంటరీ అట్లా ఏమి ఉండదు మీకు. ఒక నియర్లీ ఒక 500 సాంగ్స్ ప్లే చేస్తాం 3 hours కాన్సర్ట్ లో. 500 నియర్లీ ఒక 500 పల్లవీలు ప్లే చేస్తాం. అందరూ అంటే అన్ని లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, మోస్ట్లీ తెలుగు, హిందీ. ఇప్పుడు చాలా వరకు తెలుగు పాటలు అన్ని తమిళ్లో, కన్నడలో కూడా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరూ మల్టీలింగ్వల్ సాంగ్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు సాంగ్స్ ప్లే చేస్తే అందరూ కనెక్ట్ అవుతారు, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు, సౌత్ అండ్ నార్త్. జస్ట్ లైక్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తూ హీరే ఉంది అనుకోండి, తూ హీరే ఆ పాట హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. సో మా అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ కి ఏంటంటే ఆ ట్యూన్ ప్లే చేస్తే అందరూ కనెక్ట్ అవుతారు, అన్ని లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. సో మా కోసం ఒక హిందీ సాంగ్, మా కోసం ఒక హిందీ సాంగ్.
వండర్ఫుల్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సార్. సో మీరు 96లో మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అతి త్వరలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నారు ఇండస్ట్రీలో. సో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి మా కోసం? మార్పులు అంటే మోస్ట్లీ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అయిపోయిందండి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫ్లూట్, సితార్, వీణా, సోలో వైలిన్, తబలా, గిటార్స్ ఇవన్నీ చాలా యూజ్ చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని కొన్ని సినిమాల్లో. లైక్ గోపి సుందర్ గారు కొంతమంది యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా స్టిల్, కానీ మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ ఈజ్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్, ఈడిఎం అంటాం కదా, ఈడిఎం. మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ ఈజ్ ఈడిఎం నౌ. సో ఐ డోంట్ నో ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ ట్రెండ్. మళ్ళీ సర్కిల్ కంప్లీట్ అవ్వాల్సిందే కదా, బ్యాక్ టు ద రూట్స్. బ్యాక్ టు ద రూట్స్. మళ్ళీ మెలడీ వచ్చేస్తుంది. ఆల్రెడీ హిందీ మొత్తం అంత మెలడీ బేస్డ్ మ్యూజిక్ వచ్చేస్తుందండి. మళ్ళీ తెలుగు ఇంకొద్ది టైం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లేండి ట్రెండ్. బట్ సో ఇట్ వాజ్ లైక్, అంటే 90s లో వచ్చిన మ్యూజిక్ ఇప్పటికి 90s మ్యూజిక్ ఇంకా స్టిల్ జనాలు పాడుకుంటున్నారంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే జనాలకు అదే ఇంకా ఇంకా మనసులో తిరుగుతా ఉంది, ఇంకా ఉంది అది. దే మిస్ ఇట్ ఎ లాట్. అది ఇప్పటికీ రోజా 28 ఇయర్స్ అయిందంట. రోజా నేను ఎవరో చూశాను. ఇప్పటికీ రోజా పాటలు ఎవర్ గ్రీన్ కదా. సో మ్యూజిక్ అనేది అది ఎట్లా అంటే ఓల్డ్ వైన్ లాంటిదండి. ఇంకా టైం అవుతున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓల్డ్ మ్యూజిక్ వాల్యూ జస్ట్ లైక్ వైన్. నిజంగా నిజం. కరెక్ట్. మీరు చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ గురించి చెప్పండి. మీరు చాలా చాలా డివోషనల్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేశారు. వాటి గురించి మాతో కొంచెం. మోస్ట్లీ అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అని ఒక సిరీస్ స్టార్ట్ అయింది సార్. దాంట్లో చాలా ప్లే చేశాను. అండ్ మోస్ట్లీ ఈ స్ట్రమ్ ఎంటర్టైన్మెంట్ అని ఒక కంపెనీ ఉంది సార్. స్పాటిఫైలో మీరు దొరుకుతుంది. స్పాటిఫైలో మీరు డాక్టర్ రామచంద్రమూర్తి అంటే నా ఆల్బమ్స్ వస్తాయి. ఎంఎస్ మధుకర్ గారని ఇస్ అ వెరీ గుడ్ కంపోజర్. మధుకర్ గారు చేసిన ఒక నియర్లీ ఒక 60 ఆల్బమ్స్ ప్లే చేస్తాను. అన్ని ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్స్. అండ్ మహాగీత కంపెనీ అని ఇంకొక కంపెనీ ఉంది, శ్రీనివాస్ భాగి గారు. ఆయనవి కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా, అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అని, వేవ్స్ ఆఫ్ మెలడీ, అట్లాంటి ఆల్బమ్స్ చాలా చేశాను. అవి అవైలబుల్ ఉన్నాయి మీకు స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ అండ్ ఐట్యూన్స్, వీటన్నిటిలో అవైలబుల్ ఉన్నాయి. సో మార్కెట్ చాలా మంచి మార్కెట్ ఉందండి. ఇప్పుడు ఒక సోలో మ్యూజిషియన్ కి బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు యూట్యూబ్ కానీ, మీకు స్పాటిఫై ఇలాంటి గోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు చాలా మంచి అవకాశం ఇప్పుడు ఉన్న మ్యూజిషియన్స్. సో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కి గ్రో అవడానికి ఇవన్నీ ప్లాట్ఫామ్స్ చాలా యూజ్ అవుతాయి. సో మేము మూర్తి గారిని మ్యూజిక్ కంపోజర్ గా ఎప్పుడు చూడొచ్చు? ఇప్పుడు దాకా ఇన్స్ట్రుమెంటలిస్ట్ గానే చూసాం ఎక్కువ. నేను చేస్తున్నాను సార్. నేను ఆల్రెడీ ఐఎమ్ కంపోజింగ్, లైక్ అంటే నాట్ లార్జ్ ఫ్రేమ్ లో కాకుండా స్మాల్ ఫ్రేమ్ లో. లైక్ ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక సందర్భం ఏదైనా ఉంది, నాకు ఇలా ఒక లిరిక్ రాసాను, దానికి ట్యూన్ చేయండి అంటే చేస్తాను. నేను అలాగా చాలా చేశాను ఇంతకు ముందు. బట్
ఫిల్మ్ కి అయితే ఇంతవరకు చేయలేదు. ఫిల్మ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేశాను, అంటే సాంగ్స్ చేసిన ఫిల్మ్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. ది అంగ్రేజ్ అనే ఒక మూవీ వచ్చింది అప్పట్లో, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చాలా సినిమాలకు చేశాను నేను. మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి సబ్జెక్ట్, మ్యూజిక్ కి స్కోప్ ఉండే సబ్జెక్ట్ ఏదైనా వస్తే ఐ డెఫినెట్లీ డూ ద కంపోజింగ్ ఆల్సో. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. హోప్ యుల్ గెట్ ఎ వండర్ఫుల్ ఛాన్స్ వెరీ సూన్. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ స్టేజ్ షోస్కి వెళ్ళినా ఎక్కువగా కెరోకీస్ పెట్టేసి పాడేస్తున్నారు సింగర్స్. సో అది ఒక రకంగా మ్యూజిషియన్స్ కి దెబ్బ, అంటే వాళ్ళు పొట్టగొట్టినట్టు ఇండైరెక్ట్ గా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ మేము దీని గురించి చాలా ఫైట్ చేసాం సార్. మేము అంటే కిల్ కరోకే సేవ్ మ్యూజిషియన్స్ అని ఒక ఇది కూడా స్టార్ట్ చేసాం ఫేస్బుక్ లో. తర్వాత మ్యూజిషియన్స్ అందరు కలిసి సింగర్స్ ని కూడా పిలిచాం. సింగర్స్ అందరిని పిలిచి మీటింగ్స్ ఏర్పాటు చేసి, ఫ్యూచర్ లో మ్యూజిక్ ని ఎవరు టేకప్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు ఇలా మీరు ట్రాక్స్ పెట్టుకొని పాడేస్తే ఒక లైవ్ మ్యూజిషియన్ ఇప్పుడు జస్ట్ లైక్ ఒక డాక్టర్ తయారవడానికి 30 ఏళ్ళు పడుతుందని చెప్తున్నాను. ఇప్పుడు పుతిన్ గారు వ్యాక్సిన్ రిలీజ్ చేశారు కదా, రష్యాలో వ్యాక్సిన్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డాక్టర్స్ కి ఇస్తున్నారు. ఒక డాక్టర్ తయారు చేయాలంటే 30 years పడుతుంది, అందుకని ఫస్ట్ డాక్టర్స్ ని మనం సేవ్ చేసుకోవాలి. డాక్టర్ కంటే వాల్యుబుల్ ఈజ్ మ్యూజిషియన్ సార్. ఎందుకంటే ఒక మ్యూజిషియన్ తయారవడానికి 30 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే అంత తపస్సు చేస్తే గానీ మ్యూజిక్ ని, ఒక సోల్ఫుల్ మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయడానికి మోర్ దెన్ 30 years ఆఫ్ ప్రాక్టీస్ అవసరం. సో మ్యూజిక్ ఈ కరోకే ట్రాక్లు ఇవన్నీ ఎలాంటి వాళ్ళకంటే కరోకే ట్రాక్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి, కరోకే నాట్ టు పర్ఫార్మ్ అనే పబ్లిక్ ప్లాట్ఫామ్, లైక్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ మీద పర్ఫార్మ్ చేయడానికి కాదు. అది ఇంట్లో అమెచ్యూర్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి కరోకే ట్రాక్. ఇప్పుడు ఎందుకంటే ఫుల్ ఆర్కెస్ట్రా, ఒక 50 మంది ఆర్కెస్ట్రాతో పాడేటప్పుడు తప్పులు వస్తాయి. సో అందుకని ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకొని కరోకే మీద, స్టేజ్ మీద ఫుల్ ఆర్కెస్ట్రాతో పాడడానికి కోసం కరోకే అనే సౌలభ్యం ఉంది. జస్ట్ ఒక సౌలభ్యాన్ని యూజ్ చేసుకోకండి. అట్లా సౌలభ్యం లాగానే యూజ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ అది తీసుకెళ్ళి మీరు ఒక 1000 members ఉన్న ఒక ఆడియన్స్ మధ్యలో కరోకే పెట్టుకొని పాడితే అది దాంట్లో లైఫ్ లేదు. సంథింగ్ ఒక్క బార్ మిస్ అయినా కూడా మధ్యలో, ఇంకా సింగర్ హావభావాలు మీరు చూడండి ఒకసారి ఎట్లా ఉంటాయి. ఒక్క 1 bar మిస్ అయినా కూడా ఇంకంతే, గాన్. అదే ఇప్పుడు ఒక లైవ్ ఆర్కెస్ట్రా పక్కన ఉంది అనుకోండి, ఆ 1 bar వాళ్ళు కవర్ చేస్తారు మీకు. అవును, ఆ మజానే వేరు ఉంటుంది. అసలు మజా వేరే ఉంటది. ఎక్కడైతే మిస్ అయ్యారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళందరూ కలిసి. అదే ఒక కరోకే అది మేనేజ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలి సింగర్స్ అయినా కూడా. అంటే నేను ఏమంటే కరోకే ట్రాక్ చిన్న పిల్లలు, అమెచ్యూర్స్ అంటే ఇప్పుడిప్పుడే జస్ట్ ఎంతూజియాజం ఉంటుంది కదా, మ్యూజిక్ ఎంతూజియాస్ట్లు, వాళ్ళకి కరోకే, నాట్ ఫర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్, ప్లేబ్యాక్ సింగర్స్ వీళ్ళు కరోకే పెట్టుకోకూడదు. కరోకే పెట్టుకున్నారంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగదార్చుకున్నట్టే, ఒక మెట్టు దిగినట్టు వాళ్ళు. దానికంటే నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. మీ దగ్గర బడ్జెట్ లేదనుకోండి, మీకు ఆర్గనైజర్ మీకు ఒక జస్ట్ ఏదో ఒక రఫ్ ఫిగర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒక 20,000 బడ్జెట్ ఇచ్చారండి మీకు, నేను 20,000 బడ్జెట్ లో ఆర్కెస్ట్రా పెట్టుకోలేనండి అని చెప్తారు సింగర్స్. నేను దానికి ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఒక గిటార్ ప్లేయర్ పెట్టుకోండి, ఒక గిటార్ ప్లేయర్ ని, ఒక చిన్న పర్కషన్ ప్లేయర్ ని పెట్టుకొని అన్ప్లగ్డ్ చేయండి ప్రోగ్రామ్. అన్ప్లగ్డ్ ప్రోగ్రామ్ అంటే మధ్యలో బీజిఎంస్ ఏం లేకుండా జస్ట్ ఒక కోఆర్డినేషన్ తో గిటార్, ఒక చిన్న పర్కషన్, ఒక తబలా అనేది పెట్టుకొని అట్లా ముగ్గురు 3-piece ఆర్కెస్ట్రా కూడా చేయొచ్చు ప్రోగ్రామ్. ఈ కరోకే ప్రోగ్రామ్ చేసే బదులు ఒక 3-piece తో చిన్న బడ్జెట్ ప్రోగ్రామ్స్ అలా చేయండి. పెద్ద బడ్జెట్ వచ్చినప్పుడు ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టుకోండి. కానీ కరోకేస్ మాత్రం ఐ డోంట్ ఎంకరేజ్ సార్. ఎందుకంటే ఫ్యూచర్ లో మ్యూజిషియన్ అనే వాళ్ళు ఉండరు ఇంకా ఎవరు. దట్ ఈస్ జస్ట్ లైక్ క్యాన్సర్ ఎలాగో కరోకే అనేది అలాగా ఇప్పుడు ఇండస్ట్రీ మ్యూజిక్ కి
దాన్ని కేవలం దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో దాన్ని అంతే ఉపయోగించుకోండి. దాన్ని ఒక చిన్న ఇంట్లో ప్రాక్టీస్ మాత్రం యూజ్ చేసుకోండి దాన్ని, నాట్ ఫర్ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్. మా కోసం ఒక చిన్న ట్రాక్ మళ్ళీ. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవర్ గ్రీన్ హీరో థీమ్ చాలా మంది ప్రోగ్రామ్స్ అడుగుతారు సార్ ఇది. అండ్ ఇంకొక చిన్న మీకు ఒక క్విజ్. ఆడియన్స్ గెట్ రెడీ. విన్నారండి ట్యూన్ ఎక్కడన్నా? మాల్గుడి డేస్ అండి. ట్యూన్ ఎక్కడ? కరెక్ట్ 100. చూడండి, మీరు ఎప్పుడో 40 ఏళ్ల కింద విన్న ట్యూన్ ని మీరు రికలెక్ట్ చేసుకున్నారంటే చూడండి, మ్యూజిక్ దాని పవర్ అది. కరెక్ట్. సో మీరు ఫ్లూటిస్ట్ అని అందరికీ తెలుసు. మీరు వేరే వాయిద్యాలు ఏమన్నా వాయిస్తారా ఫ్లూట్ కాకుండా? కీబోర్డ్ కూడా బేసిక్స్ వరకు కీబోర్డ్ తెలుసు. అంటే కార్డేషన్ అది దానికోసం కొంత థియరీ కూడా తెలిసి ఉండాలి మ్యూజిక్ కి. వోకల్ కూడా నేను చెప్తాను, వోకల్ అండ్ కీబోర్డ్ రెండు ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను బేసిక్స్ కి. ఓకే. ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ కీబోర్డ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వోకల్ ఆల్సో. ఓకే. సో నేను మీ ప్రొఫైల్ తిరిగేస్తూ ఉంటే నాకు తెలిసిన ఆసక్తికర విషయాలు ఏంటంటే మీకు చాలా చాలా హాబీస్ ఉన్నాయి. మీకు సైక్లింగ్, బుక్స్ కలెక్షన్, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటం, రైటింగ్, కంపోజింగ్, పోయిట్రీ, అలానే ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, ఇంకా అదేంటది జెపాటియాడో. సో ఇలాంటి చాలా హాబీస్ ఉన్నాయని తెలుసుకున్నాను. హౌ అంటే ఒక వ్యక్తిలో ఇంత మల్టీ టాస్కింగ్ ఎలా టైం దొరుకుతుంది మీకు అసలు? టైం అనేది అంటే మోస్ట్లీ ఐ మీన్ మ్యూజిక్ అండి టోటల్లీ. అంటే నాకేంటంటే నా డే ఇప్పుడు టిపికల్లీ కరోనా టైమ్స్ లో మార్నింగ్ ఒక 4 hours 5 hours క్లాసెస్ ఉంటాయి, తర్వాత రికార్డింగ్స్ మళ్ళీ నైట్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. మిగతా మధ్యలో చాలా టైం ఉంటుంది, లైక్ 4-5 hours ఫ్రీ టైం ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ చేస్తుంటాను. బుక్స్ చదవడం కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ బాగా. అలానే మీరు ప్రతి సండే ఔత్సాహికులకి ఫ్రీగా ట్రైనింగ్ చెప్తూ ఉంటారంట, నిజమేనా?
యా యాక్చువల్లీ సండే క్లాసెస్ ఉన్నాయండి. అవి చాలా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి సండే క్లాసెస్ చెప్తున్నాను. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే అలా చెప్పాలి, ఫ్రీగా చెప్పాలి అని ఎందుకు అనిపించింది? యా యాక్చువల్ అంటే ఇప్పుడు సంథింగ్ అంటే మనం చాలా సొసైటీని చాలా పొందుతున్నాం కదా, కొద్దిగా కొద్దిగా ఇవ్వాలి కదా సొసైటీ, కొద్దిగా ఏదో కొద్దిగా మనకు తోచింది. మే నాట్ బి లైక్ అంటే డబ్బులే అవ్వక్కర్లేదు అది. ట్రూ ట్రూ. డబ్బు రూపంలోనే కాదు, ఏదైనా మనకు తెలిసిన నాలెడ్జ్ ఒక 10 మందికి నాలెడ్జ్ ఇస్తే ఏమవుతుంది, అది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు అట్లా. సో అది ఒక లెగసీ అనేది కంటిన్యూ అవ్వాలి కదా. ఇది ఇప్పుడు నాకు తెలిసింది నాతోట ఆగిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అట్లీస్ట్ కొంతమందికి ఇంపార్ట్ చేయగలిగితే దానివల్ల బాగుంటుందని. యాక్చువల్ దాంట్లో నా స్వార్థమే ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే వెన్ యూ ఆర్ ట్రైనింగ్ సంబడి, అంటే తెలియకుండా మీరు నేర్చుకుంటారు ఆ ప్రాసెస్ లో. మీరు ఒక స్టూడెంట్ కి ఏదో చెప్పాలి ఈరోజు, సపోజ్ సండే క్లాస్ ఉంది అనుకోండి, నేను సాటర్డే నుంచే నా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మైండ్ లో. రేపు క్లాస్ లో ఏం చెప్పాలి, రోజు ఒకే పాఠం చెప్తే 4 వారాల్లో అందరు వెళ్ళిపోతారు. కొత్త పాఠం చెప్పాలి కదా. కొత్త పాఠం చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి అది. సో ఈ రకంగా ఈ 20 ఏళ్లలో నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళకి చెప్పడం కోసం నేను ప్రిపేర్ అయ్యి నేను నేర్చుకున్న చాలా ఉంది. సో ఇది బేసిక్ ఎవరి కోసమో చేస్తుంది కాదు, నా కోసం నేను చేసుకుంటున్నాను అంతే. సబ్జెక్ట్ టచ్ పోదు కరెక్ట్. బేసిక్స్, ఎస్పెషల్లీ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను చాలా నేను ఒక ప్రొఫెషనల్ మ్యూజిషియన్, ఇప్పుడు నేను బేసిక్స్ అక్కర్లేదు నాకు అనుకుంటారు. కానీ బేసిక్స్ ప్రతిరోజు ఆ సరళి స్వరాలు, జంట స్వరాలు, అకార సాధన చేస్తే గానీ మీకు టాప్ లెవెల్ పాడడానికి మీకు అది ఈజ్ రాదు. సో నేను అదే చెప్తాను ఇప్పటికి మా స్టూడెంట్స్ అందరికీ చెప్తాను, అలంకార్స్, పల్టాస్ అవి రెగ్యులర్ గా మీరే చేయాలి. మీరు అయిపోయింది ఆ స్టేజ్ అనుకోవద్దు. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటేనే అది అది సాన పట్టినట్టు అవుతుంది, వార్మప్ అది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. రెగ్యులర్ వార్మప్ చాలా అవసరం అందరికి. మా కోసం మరొక పాట. యా షూర్.
దిస్ ఈజ్ జాజ్ మ్యూజిక్ అంటారండి. నేను ఆ ఆనందం నుంచి బయటికి రాలేకపోతున్నాను మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు. థ్యాంక్ యూ. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు చాలా మంది, మీకులాగా అవ్వాలి అని తప్పించే వాళ్ళు. వాళ్ళ కోసం మీరు ఇచ్చే సజెషన్స్. మ్యూజిక్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిషియన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా అంటే కూర్చున్నారంటే ఒక 5 గంటలు, ఇంకా వేరే ప్రపంచం ఉండకూడదు. 5 గంటలు కూర్చొని సాధన చేయాల్సింది. ఇప్పుడు 20 minutes జెన్ మోడ్ అని వచ్చిందండి ఫోన్లో. అంటే 20 నిమిషాలు మీరు ఏ నోటిఫికేషన్ రాకుండా 20 నిమిషాలు ఉండడం కోసం ఫోన్లో జెన్ మోడ్ అని ఉంది. మీ జెన్ మోడ్లు పనికిరావు మ్యూజిషియన్ అవ్వాలంటే. 5 hours మోడ్ ఏదైనా ఉంటే ఆ మోడ్లోకి వెళ్ళాలి. మనసుకి ఏరోప్లేన్ మోడ్ ఉండాలి. 5 hours ఏరోప్లేన్ మోడ్ పెట్టుకొని అన్ని ఆఫ్ చేసేసి, మొబైల్ అన్ని ఆఫ్ చేసి ప్రాక్టీస్ చేస్తే. యాక్చువల్లీ ఒక రూల్ ఉంది సార్, మ్యూజిషియన్ అవ్వాలంటే ఒక రూల్. ఎనీ మ్యూజిషియన్ అని కాదు, జనరల్ గా ఒక స్కిల్, ఏదైనా స్కిల్ మాస్టర్ చేయాలంటే, లైక్ ఒక లాంగ్వేజ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, 10,000 hours రూల్ అని ఒకటి ఉంది. చాలా మంది అంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అడుగుతారు, ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ అంటే, ఎన్ని రోజులు కాదండి, అవర్స్ లెక్కన ఉంటుంది అంతా. 10,000 hours మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తే మీకు అప్పుడు మ్యూజిక్ వస్తుంది. మీ 10,000 hours మీరు 10 years లో చేస్తారా? 10 years లో చేయాలంటే రోజుకి 3 గంటలు చేయాలి. దానికి కూడా లెక్క ఉంది. 10 years లో రోజుకి 3 hours చేయాలి. సో మీరు ఒక 10 ఏళ్ళ ప్రాజెక్ట్ అనుకొని దిగండి దీంట్లో. అంతేగాని ఒక పాట నేర్చేసుకొని పర్ఫామ్ చేసేసి ఒక బ్యాండ్ జాయిన్ అయిపోయి అది షార్ట్ టర్మ్ గోల్ కింద పెట్టుకోకండి. ఒక 10 years లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకొని దిగండి దీంట్లో. అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. చాలా బాగా చెప్పారు సార్. సార్ నేను ఈ షో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. సో అందులో భాగంగా సిద్ధార్థ్ కాలే, ఈయన విజిలర్. నేను 2 weeks back సిద్ధార్థ్ గారు బాగా తెలుసు నాకు. 2 weeks back ఇంటర్వ్యూ చేశాను సార్ మీకు లాగానే. సో ఆయన రాస్తున్నారు, ప్రేమికుడిలో ఓ చెలియా సాంగ్ బీజిఎం ప్లే చేయరా ప్లీజ్. అలానే మౌనమేళ నోయి కూడా అడుగుతున్నారు సార్, మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏదైనా మీ ఇష్టం. మౌనమేళ నోయి ట్రై చేస్తాను. వండర్ఫుల్. సో అలానే శివరాణి గారు అని చెప్పి ఒక ఆవిడ, నేను పోస్టర్ రిలీజ్ చేయగానే ఆవిడ విపంచినై అడిగారండి సిరివెన్నెల మూవీ నుంచి. అది కూడా ఒక్కసారి మా కోసం. పియానో మీద నాకు మా అబ్బాయి అకాంపెనీ చేస్తున్నాడు. హాయ్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం మీ నాన్నగారికి. లలిత్ కశ్యప్ అండి. లలిత్ కశ్యప్, గాడ్ బ్లెస్ యూ.
Hope you get more opportunities like your father. థ్యాంక్ యూ అండి. Nice meeting you as well. వండర్ఫుల్. ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటారు, ఫిదా అయిపోతారు ఈ రోజు. ఐఎమ్ ష్యూర్ థ్యాంక్ యూ. దేర్ ఇస్ నో అదర్ గో. అలానే వంశీ విష్ణుదాస్ రాస్తున్నారు, కిల్ క్యారియోక్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, వెల్ సెడ్ మూర్తి గారు అంటున్నారు. అలానే మీరు ఇందాక పాడిన పాటని మాల్గుడి డేస్ అని గెస్ట్ చేశారు ఆయన. హీస్ ద ఓన్లీ వన్ హూ రెస్పాండెడ్. సో అండ్ హీస్ ఆల్సో సేయింగ్ indeed it takes decades for a musician to evolve and be able to perform at a professional standard అంటున్నారు. సో మీరు అని చెప్పాలనుకుంటున్నారా వంశీ గారికి? యా, వంశీ గారు హలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సార్, మన ఇంటర్వ్యూ ముగించే కన్నా ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం. మోస్ట్లీ ఒక వర్డ్ లో ఆన్సర్ చెప్పండి. సంగీతం. గాడ్. డాక్టర్. గాడ్లీనెస్. ఫ్లూట్. మై వరల్డ్. శశి ప్రీతం. బ్రిలియంట్ టెక్నీషియన్ ఐ వుడ్ సే. ఆర్పి పట్నాయక్. జెంటిల్మన్. ఆదిమూర్తి గారు, ఈ రోజు మీతో నా ఇంటర్వ్యూ నిజంగా నా పూర్వజన్మ సుకృతం. మీరు రావటం, మా అందరి కోసం పెర్ఫామ్ చేయటం, మేము అడిగినవి పెర్ఫామ్ చేయటం నిజంగా చాలా 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 సంతోషం. మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో మంచి ఇంకా ఆపర్చునిటీస్ ఇంకా మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much, sir. Thank you for having me in your show, and I thoroughly enjoyed your interview and thoroughly enjoyed playing all my favorite tunes. Thank you so much. That made my day. Yeah, thank you. Yeah, my son also wants to thank everybody. Hi Lalit. Yeah. Actually, I'm having the headphones, so he can't hear you. So, on behalf of Lalit, I'm saying thanks to everyone. Yeah. Thank you so much, sir. It's privilege to have him on the show as well. Thank you so much. అది ఫ్రెండ్స్, ఈ వారం కార్తీక్ తో కబుర్లు. మరో వారం మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.